ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. వినిపిస్తుంది అక్క. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు పునరుద్ధానం దినం కనుక అందరము ఫిలిప్పీ పత్రికకి వెళ్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మొదటిగా 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. ఫిలిప్పీలో ఉన్న వారికి రాస్తున్న సమయం. ఈ మాటలు ఎవరెవరికి సంబంధించినవి అని మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. సకల పరిశుద్ధులకు. చెప్పండి, క్రీస్తునందు సకల పరిశుద్ధులకు అని. హల్లెలూయా. అంతేనా? అధ్యక్షులకు, పరిచారకులకు కూడా సంబంధించిన విషయమని నేర్చుకుంటున్నాం. అయితే మీలో ప్రతివాడు అంటే అక్కడ ఉన్న సమస్తమైన ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్న మాటలు ఇవి. అంటే సంఘములన్నిటికీ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్న మాట ఏమంట, మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలు మాత్రమే చూసుకోవద్దు, ఇతరుల కార్యములను కూడా చూడాలి. నాకెందుకండి, నా పని నేను చూసుకుంటాను అనే ఉద్దేశం వద్దు అని వాక్యం చెప్తుంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం మన కార్యములు మాత్రం కాకుండా వేరెవరిదైనా సరే పట్టించుకుంటే వాళ్ళు ఏమంటారు? నీకేం అవసరం, నీ పని నువ్వు చూసుకో అంటారా లేదా? చెప్పండి, చెప్పండి, అంటారా లేదా? కానీ సంఘంలో తన స్వార్థంగా తనని మాత్రమే చూసుకోకుండా ప్రతి ఒక్కరిని, అంటే ఇతరుల కార్యాలని కూడా చూడమని ఉంది. చూడండి, ఇతరుల కార్యములు కూడా చూడవలెను. దాని అర్థం నీ పనులన్నీ మానుకొని ఇతరులను మాత్రం చూసుకుని కూర్చోమని కాదు. ఇతరులకు ఉన్న అవసరత అది నీ చేతనైతే, నువ్వు చేయగలిగితే, నువ్వు దాన్ని మేలుకరంగా మార్చగలిగితే నువ్వు చేయకుండా ఉండకు. వారికి నీ సహాయం అవసరమైతే నువ్వు అక్కడ నిలబడు. ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇది చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఆటంకాలు కలుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఫ్యామిలీని ఎదగకుండా బంధించిన, కట్లు కట్టిన కొన్ని మనకి తెలుసు కదా, మనం శరీరులతో పోరాడట్లేదని,
అటువంటి కొన్ని పవర్స్, ప్రిన్సిపాలిటీస్ అక్కడ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఆ ఫ్యామిలీకి సాయంగా వెళ్ళావు. అప్పుడు నీ మీద అటాక్ చేస్తున్నది ఆ ఫ్యామిలీ వాళ్ళ కాదు. నువ్వు ఆ కట్లు విప్పడానికి వెళ్ళినప్పుడు ఆ కట్లు కట్టిన వాడు నీతో పోరాడతాడు. అప్పుడు నువ్వు కట్లు విప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరి సహాయంతో వెళ్ళాలి తెలుసా? యెహోవా నామంలో దేవుని సహాయంతో వెళ్ళాలి. అప్పుడు ఆ కార్యం సఫలమవుతుంది. ఇంకా వానిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన ప్రతి పరిస్థితి నీకు లోబడాలి అంటే, లేదా ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని నువ్వు లాగాలి అంటే, అక్కడ ఉన్న పోరాటం నీతో కూడా పోరాడుతుంది. దానిని మించిన బలముతో నువ్వు అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇవన్నీ జరగడానికి ముందు మనం ఇంకొకటి కూడా నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, 3వ వచనం కూడా చదవండి. 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. ఇదండి చేయవలసిందే. ఏక మనస్కులుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావముతో ఉండి ఒక్కదాని మీదే మనస్సుంచి కదులుతున్న ఒక ప్రయాణం గడిచిన వారం మనం చూసుకున్నాం. అది ప్రాక్టికల్లీ పాసిబుల్ అవ్వాలి అంటే ఫాలోయింగ్గా ఈ మనస్తత్వం కావాలి. ఆమెన్. ఏక మనస్సుతో కదలాలని ఆశగా ఉంటుంది, కదులుతున్నామని అనుకుంటాం. ఈ విషయాల్లో ఎక్కడైనా లోపం జరిగితే మనం కదలలేం. ఏక మనస్సు కాస్త భిన్నాభిప్రాయాలతో కొట్టుకుపోతుంది. ఏకాత్మ పాడైపోతుంది. ఏకభావం పాడైపోతుంది. ఒక్కదాని మీదే మనస్సు ఉండదు. అందుకే ముఖ్యంగా చూడండి, కక్ష చేత ఏది చెయ్యొద్దు, ప్రేమ చేత చేద్దాం. చెప్పండి అన్నమాట. కక్ష చేత ఏది చెయ్యొద్దు, ప్రేమ చేత చేద్దాం. హల్లెలూయా. ప్రేమతో చేయడానికి, కక్షతో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు బయటికి వేషధారణగా కనిపించవచ్చు ప్రేమగానే, కానీ అంతరంగంలో హృదయాలోచనలు కూడా బయట పెట్టు ఆ సమయం ఉందే, ఆ రోజు తేటపడుతుంది. నువ్వు ప్రేమతోనే కదిలినా, నువ్వు కక్షతో కదిలేవని చెప్పి నీ మీద అటాక్ చేస్తారు. ఎవరు? నువ్వు ప్రేమతో కదిలితే పరిస్థితులు మారుతాయి. పరిస్థితులను ఆపిన ప్రతి పవర్ నీ మీద అటాక్ చేస్తుంది. భయపడద్దు. పక్కవారితో చెప్పండి, భయపడద్దని. వృధాతిశయం, వ్యర్థమైపోతున్న ఒక అతిశయంతో చెయ్యొద్దు. ఏమీ చెయ్యొద్దంటండి. ఈరోజు మన హృదయాల్లో ఏదైనా ఒక కక్షపూరితమైన ఆలోచన కనుక ఉంటే దాన్ని మార్చుకుందాం. ఎందుకంటే అది
దేవునికి ఇష్టమైంది కాదు గనక. ఇక ఎలా చేయాలట? వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. మనకి నేనే కరెక్ట్ అనిపించిన ప్రతి సమయం ఎదుటివానిని తనకంటే యోగ్యుడిగా చూడలేం. వింటున్నారా? ఎదుటి వ్యక్తిని నీకంటే ఎక్కువగా చూడాలి. అలా చూడలేని సమయం మనం పడిపోతాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? మొట్టమొదటిగా మనలో కక్షలు ఉండకూడదని ప్రార్థన చేద్దాం. ఏది చేసినా వినయమైన మనస్సుతో కదలాలని, ఏ కార్యమైనా వినయమైన మనస్సుతోనే చెయ్యాలని. మూడవదిగా ఒకరికంటే ఒకరిని యోగ్యునిగా ఎంచాలని ప్రార్థన చేద్దాం. చూడండి, ఇవి కేవలం ప్రార్థనలో ఆగిపోవాల్సిన విషయాలు కాదు. ఇక మీదట జీవితంలో కడవరకు నిలిచి ఉండవలసిన విషయాలు. ఇవి ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకుంటామో ఏక మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా కదలడం సాధ్యం. హల్లెలూయా. ఇంతవరకు మన జీవిత ప్రయాణంలో, ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఏదైనా కక్షపూరితంగా నేను చేస్తున్నానా, నేను మారతాను అనే ఒక తీర్మానం తీసుకుందామా? ఒకరితో ఒకరు మాట్లాడుతున్న సమయం కక్షపూరితంగా మాట్లాడుతున్నామా? ఆ మాటలు విషముతో సమానం. అలా కాకుండా ప్రేమతో, వినయ మనస్సుతో మాట్లాడుతుంటే అవి ఔషధంతో సమానం. ఔషధము ఒక పదార్థమే, విషము ఒక పదార్థమే, కానీ పనిచేయు రీతి వేరు. ప్రతి మాట ఔషధమై ఉండాలి. ప్రతి డీడ్, ప్రతి కార్యం ఔషధమై ఉండాలి. పలకండి ఆ మాట. ఆమెన్. మేలు చేయువాడు ఔషధం ఇస్తాడు, కీడు చేయువాడు విషమిస్తాడు. మేలు చేయడానికి కదిలినప్పుడు ఔషధమే ఉంటుందండి. కక్షలో విషం యాడ్ అవుతుంది. పదార్థం అదే ఉంటుంది, కానీ కక్షతో కదిలినప్పుడు విషం యాడ్ అవుతుంది. చెప్తారా మాట? కక్షతో కదిలినప్పుడు విషంగా మారుతుంది. అందుకే ఈరోజు మన హృదయాన్ని మొట్టమొదటిగా మార్చుకుందాం. సంఘములలో అపవాది ప్రస్తుతం చేస్తున్న విష ప్రయోగం ఇదేనండి. కొత్తగా ఏది యాడ్ చేయక్కర్లేదు. లోపల నుంచి ఒక కక్ష స్వభావం బయటికి వస్తుందా, నువ్వు అప్పటి వరకు చేసిన కార్యం మొత్తం వృధా అయిపోతుంది. అది విష ప్రయోగమై మారుతుంది. ప్లీజ్ అర్థం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనలో ఆగిపోవాల్సిన కార్యం కాదు, క్రియారూపకంలో మన జీవితాల్లోకి రావాల్సినది. ప్రార్థన అందుకోండి. మేము తీర్మానం తీసుకుంటుండగా ప్రభా,
వినయ మనస్సుతో కదిలేటువంటి వారుగా, ఆయన చేస్తున్న ప్రతి పని ప్రేమతో చేసేటువంటి వారుగా మేము ఉండాలి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నా తండ్రి మీకే స్తోత్రములు. ఒకరికంటే ఒకరు అధికముగా హెచ్చుగా యోగ్యముగా చూచుటకు కృప చూపించండి మా దైవమా, మీకు వందనాలు. ఈ రీతిగా మేమందరము ఈ దినమున కదులుటకును, సంఘములలో అపవాది పెడుతున్నటువంటి ఈ కక్షలు, రేపుతున్నటువంటి ఈ కక్షలు వలన నా తండ్రి విషయమే ఆడవుతుంది గనుక ప్రభా నా తండ్రి, నాయన కక్ష చేత కాక ప్రతిదీ నాయన ప్రేమ చేత మాత్రమే చేసేటువంటి వారుగా, మీ ప్రేమతో కదిలేటువంటి వారుగా ఈ దినమున మా హృదయమును సరిచేసుకున్నటకు మీ విశేషమైన కృప నాకు, మాకు, సంఘములకును, సకల పరిశుద్ధులకును, పరిచారకులకును, అధ్యక్షులకును అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇదే హల్లెలూయా. ఇదే ప్రక్రియలో మనం ఇంకొన్ని విషయాలను చూద్దాం. చూడండి, అంటే కక్షతో కదలకుండా మనం ఎలా కదలాలి అనే విషయాలను కొన్ని చూద్దాం. ప్రేమతో ఎలా కదలాలి అని కొన్ని నేర్చుకుందాం. రెడీయా? రెడీ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదే అధ్యాయం 14, 15 వచనాలు దయచేసి చదవండి. 14, 15. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనములు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అంధులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. మూర్ఖమైన వక్రజనం మధ్యనే బ్రతుకుతున్నా ఆ మూర్ఖత అంటుకోకుండా ఎలా బ్రతకాలో ఇక్కడ చెప్తున్నారు. ఆ మూర్ఖత నిన్ను రెచ్చగొట్టచ్చు. ఆ అవిధేయత నిన్ను రెచ్చగొట్టచ్చు. లేదా ఆ మూర్ఖత నిన్ను కూడా మూర్ఖతలోనికి లాగచ్చు. ఒక దగ్గర సెంట్ స్మెల్ ఉందనుకోండి, పక్కనే డస్ట్బిన్ స్మెల్ కూడా ఉందనుకోండి, ఏది డామినేట్ చేస్తుంది? అవునా? అవునా? పోనీ డస్ట్బిన్ నేను దగ్గర పెట్టనండి, దూరంగా పెడతాను అంటామేమో. మన ఒంటిలో చూడండి, అప్పుడే స్నానం చేసి వచ్చిన పట్టిన చెమట కంపు ఎంత డామినేట్ చేస్తుంది. అవునా కదా? ఆలోచిద్దాం. అదే విధంగా మూర్ఖత కూడా నిన్ను డామినేట్ చేసి నీలో నుండి ఒక మూర్ఖ స్వభావం బయటికి లాగి మనల్ని ఒక తప్పులోనికి నెట్టివేయాలని ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది ఒక స్లో పాయిజన్ టైప్ పనిచేస్తుంది. అది కూడా ఒక విషం ప్రయోగమే. నువ్వు వక్రజనం మధ్యనే బ్రతుకుతున్నావు. వక్రజనం అంటే ఏంటండి? సక్రమంగా నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళు సక్రమంగా నడవరు. నువ్వెంత క్రమపరచాలన్నా వాళ్ళ వల్ల కాదు. అది ఎటువంటిదంటే కుక్క వాంతికి తిరిగినట్టే బుద్ధి కక్కిన దానికే మళ్ళీ వెళ్తుంది. ఏది విసర్జించారో దానివైపే మరలా వెళ్తుందన్నమాట. మీకు అనిపిస్తుందా ఏంటి సడన్గా కుక్క అంటున్నారు అని? చదవండి ఒక మాట. 3వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి.
దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆలోచించండి, ఇక్కడ కుక్కలు అని ఎవరినన్నారు? దుష్టులైన పనివారి విషయం. దుష్టులైన పనివారిని కుక్కలతో పోలుస్తున్నారు. దుష్టులైన పనివారు పలకండి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగానే ఉండాలి. నువ్వు వక్రమైన జనాంగం మధ్యనే నడుస్తున్నావు, నువ్వు మూర్ఖమైన మనుషుల మధ్యనే కదులుతున్నావు. అయినా నీ పరిశుద్ధత నువ్వు ఎలా కాపాడుకోవాలంటే సనుగుళ్ళు సంశయములు వద్దు. ఇది మించినది లేదా ఇది లేనిది సంభాషణ వరకు పర్వాలేదు. మాట్లాడే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నేను నమ్ముతున్నాను, వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నారని. మన సంభాషణలో సనుగుళ్ళు యాడ్ అయ్యాయి అంటే ఈరోజు వరకు జాగ్రత్త పడదామా? ఇక మీదట లేకుండా జాగ్రత్త పడదామా? మనం నిష్కలంకలంగా నిరపరాధులుగా ఉండాలి అంటే ఇదిగో ఇలా కదలాలట. వక్రమైన జనాంగం నీ నుండి అప్పుడే తొలగింపబడరు. వారితోనే పనిచేయాలి. ఎందుకు? ఒక వలలో, పరలోక రాజ్యం అని చెప్తున్న వలలో అన్ని చేపలు పడతాయి. దరికి లాగి ఆ సమయం వేరుపరిచేంత వరకు అన్ని కలిసే ఒకటే వలలో ఉంటాయి. అదే రీతిగా ఒక పొలములో నాటబడి ఎదుగుతున్న సమయం అవి గోధుమలైనను గురుగులైనను కలిసే పెరుగుతాయి. ఒక మందలో గొర్రెలుగా ఉన్న గొర్రెలు మేకలు కలిసే మందలో తిరుగుతాయి, మేస్తాయి, పండుకుంటాయి, అన్నీ చేస్తాయి. గనుక వేరుపరచబడిన జీవితం నాకు గొర్రెలతోనే కావాలి అంటే సాధ్యం కాదు. దేవదూతలతో కూడా మహాసభకు అపవాది కూడా వెళ్తున్నాడు. ఆ సహవాసం ఉంటది. ఎప్పటి వరకు? శత్రువులు పాదపీఠంగా చేసేంత వరకు ఈ పోరాటం ఉంటది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇలాంటి మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య, ఇలాంటి మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య నువ్వు నిరపరాధిగా ఉండాలి నాన్న. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిష్కలంకులుగా ఉండాలి. అంటే మనం చేయవలసిన కార్యం కుక్కల విషయమే జాగ్రత్తగానే ఉండాలి. దుష్టులైన పనివారు పక్కనే ఉంటారు, అయినా జాగ్రత్తగానే ఉండాలి. ఆ చక్కటి మాట ఉంది చూడండి, 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా. సున్నతి ఆచారంగా మార్చుకొని శరీరానుసారంగా సున్నతి చేసుకొని కూడా హృదయములను చెవులను లోపరచకుండా, దేవునికి లోబడకుండా, నిబంధనలో నిలబడకుండా ఉండే జనాంగం కంటే ఆయన మాటకు లోబడుతున్న మనమే సున్నతి ఆచరించు వారము అని పౌలు గారు చెప్తున్నారు. ఆమేన్.
ఇంకొన్ని మాటలు చూద్దాం. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 8వ వచనం, 8వ అధ్యాయంకి వెళ్దాం రండి. 8వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదువునానా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు ప్రభు? మనుషులు పడి తిరిగి లేవరా? తొలగిపోయి తిరిగి రారా? ప్రభు ఎదురు చూస్తున్నారు పడిపోయిన వ్యక్తి లేవాలని. హల్లెలూయా. ప్రభు ఎదురు చూస్తారు తొలగిపోయిన మనుష్యులు తిరిగి రావాలని. కానీ ప్రభు ఎంత ఎదురు చూసినా అక్కడ జరుగుతున్న ఒక కార్యం కూడా చదువుదాం. 5వ వచనం 6వ వచనం. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. స్తోత్రం. నువ్వు మూర్ఖమైన ప్రజల మధ్య తిరుగుతున్నావు కదా. ఇదిగో వారి స్వభావం ఇలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఒక మాట చదవండి. హెబ్రీ పత్రిక 'హల్లెలూయా' అక్క వినిపిస్తుందా? చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా అక్క? ఇప్పుడు వినిపిస్తుందా? రైట్. చూడండి ఒక్కసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలని ఆలోచింతుము. హల్లెలూయా. ఈ వచనం మనందరికీ సుపరిచితమైన వచనమే. కానీ ఇక్కడ కొన్ని విషయాలు గమనిద్దాం. ఆ దినం సమీపించు కొలది మనం ఏం చేయాలట? సమాజంగా కూడుట మానద్దు, మరి ఎక్కువగా కూడాలి. అయితే ఆ కూడికలో ఏముండాలి? హెచ్చరిక ఉండాలి. ఒకరిని ఒకడు హెచ్చరించుకోవాలి. చెప్పండి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అంతేకాదు నాన్న, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. దీనికి మించినవి సనుగుళ్ళు గొనుగుళ్ళు, దీనికి మించినవి సంశయములు సనుగుళ్ళు. ఇలా హెచ్చరిక పొందు సమయం, హెచ్చరికను పొంది
దానిలో ప్రయోజనకరంగా జీవితాన్ని మార్చుకుంటున్నప్పుడు అక్కడ ఒక విలువైన, క్షేమకరమైన, ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. అలా కాకుండా ఇదిగో ఇర్మియాలో మనం చదువుకున్నామే కొన్ని మాటలు. ఏమని? తిరిగి రాని ప్రజలు, పడి తిరిగి లేవలేని స్థితి. మనుష్యులు పడతారు కానీ తిరిగి లేవాలి. తప్పిపోతారు, తొలగిపోతారు కానీ తిరిగి రావాలి. అలా కాకుండా విశ్వాసఘాతకులై మూర్ఖమైన వక్ర జనాంగం అన్నారే, ఇదిగో ఇలా ఉంటుంది. ఎలా ఉంటారు? నిత్యము ద్రోహము చేస్తూనే ఉంటారు. నువ్వెంత మేలైనా చెయ్యి, వారి పని ద్రోహమే, ద్రోహ కార్యమే, ద్రోహపు మాటలే ఉంటాయి. నీ మేలు కూడా వారికి గ్రహింపులోకి రాదు. అయినా పర్వాలేదు. చెప్పండి, అయినా పర్వాలేదని. వారు మోసమును ఆశ్రయం చేసుకున్నారు, తిరిగి రాము అని చెప్పుతున్నారండి. ప్రభు అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఇలా చెప్తున్నారు అని. నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను. హలో, మనుషులు వినలేదండి, దేవాది దేవుడే స్వయంగా వారి మాటలు విన్నారట. ఏమని మాట్లాడుతున్నారట? వారు పనికి మాలిన మాటలు వాడుకొనుచున్నారు. వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారట. ప్రయోజనకరమైన వాతావరణం లేకుండా వారి మాటలతో పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేనేమి చేసి తిని అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడట్లేదు కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నారట. అంతేనా? హెచ్చరించినందుకు యుద్ధమునకు చొరబడుతున్న గుర్రముల వలె తమకిష్టమైన మార్గాలు ఎన్నుకొని తిరుగుతున్నారట. ఇగో చిన్న ఎగ్జాంపులేనండి ఇర్మియాలో మనం చూసింది. ఇప్పుడు వద్దాం ఫిలిప్పీ పత్రికకి 2వ అధ్యాయంకి. సంఘములలో మనం ఎలా క్షేమాభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళాలి అంటే, ఇటువంటి మూర్ఖమైన వక్ర జనాంగం ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళమ్మా, ఉంటారు. ఇక్కడ ఒకరినే చూస్తున్నావేమో, రెండో ఏరియాలో 10 మందిని చూస్తావు. అప్పుడు ఏం చేస్తావు? చెప్పండి అన్నమాట. వేరే దగ్గర 10 మంది ఉంటారు. తప్పించుకుని వెళ్ళిపోవడం వలన ఏం ప్రయోజనం లేదు. ఒక క్వశ్చన్ పేపర్ రాయడం ఈజీయా, 10 రాయడం ఈజీయా? ఒకటి రాయడమే ఈజీ కదా. హలో, అప్పుడు ఆ ఒక్కరి దగ్గరనే జయిద్దాం. హల్లెలూయా. ఆ ఒక్క వక్రమైన మార్గం దగ్గరే మనం తిన్నని మార్గం అనుసరించి చూపిద్దాం. హల్లెలూయా. మనం నిరపరాధులుగా ఉండాలి సుమా. అంటే సనుగుళ్ళు మన మధ్యలో ఉండకూడదు.
సంశయములు మన మధ్యలో ఉండొద్దు. సైమల్టేనియస్గా కుక్కల విషయమే జాగ్రత్త. ఇప్పుడు అర్థమైందా? కుక్క అంటే ఎవరు? తిరిగి రాని ప్రజలు. పడతారు కానీ లేవలేరు, అవి కుక్కలు. తప్పిపోతారు కానీ తిరిగి రారు, తొలగిపోతారు తిరిగి రారు, అవి కుక్కలు. వాటి విషయమై జాగ్రత్త, వాటి విషయమై జాగ్రత్త. ఇటువంటి వక్ర జనాంగం మధ్యన ఎలా బ్రతకాలో దేవుడు ఎంత డీప్గా డీటెయిల్డ్గా ఆ పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తున్నారు నాన్న. హల్లెలూయా. ఈడ ఆగి ప్రార్థన అందుకోండి, ప్రార్థన అందుకోండి. స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, ప్రభువా తండ్రి, పునరుద్ధరణ దినమందు ప్రభువా తండ్రి మేము జీవిస్తున్నటువంటి తండ్రి నాయన యేసయ్య, ఈ లోకంలో ప్రభువా వక్ర జనముల మధ్య ఆయా దుష్టుల వంటి పని వారి మధ్య ప్రభువా తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి నాయన ఇంకను ప్రభువా తండ్రి నీ మాటల చేత అయా అటువంటి జనముల మధ్య ఉన్నను తండ్రి నాయన యేసయ్య నీ బిడ్డలుగా తండ్రి నాయన పరిశుద్ధులుగా తండ్రి నిన్ను తెలియపరుస్తూ నిన్ను కనపరుస్తూ అయా క్రియారూపంలో ప్రవర్తనలు ప్రభువా తండ్రి నీ వల్ల తండ్రి నాయన ప్రభు మేము ఉండడానికి ఇంకను ప్రభువా తండ్రి అయినా మాతో మాట్లాడుతూ మమ్మల్ని చక్కబరుస్తుంది. మీకు వందనములు, స్తోత్రములు నాయన. అవునయ్య, వక్రజనముల మధ్య ఉన్నను అది ఏది కూడా మాకు అంటుకోకుండా ప్రభు, అవును తండ్రి, మాటల వరకు కాదు కానీ ప్రవర్తనలో కనపరిచేటటువంటి వారి వల్ల మేము ఉండడానికి తండ్రి నాయన. అవునయ్యా తండ్రి, కుక్క వంటి గుణము కలిగిన వారి వలమే కాదు కానీ నా దేవ అయ్యా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి మేము ఉండడానికి తండ్రి నాయన యేసయ్య ఎటువంటి అయ్యా తండ్రి నాయన పరిశుద్ధత కలిగి ప్రభువా తండ్రి మా యొక్క ప్రవర్తనను మేము ఏ రీతిగా చక్కపరుచుకోవాలని తండ్రి ఒక్కొక్క మాటను తండ్రి మాకు తెలియపరుస్తూ మా అంతరంగంలో తండ్రి ఇంకను శుద్ధి చేసుకొనుడి అని తండ్రి ప్రేమని ధరించుకొనమని ప్రభువా తండ్రి నాయన యేసయ్య మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ప్రభువా మేము క్రియారూపంలో తండ్రి నాయన కనపరుస్తూ తండ్రి నేను మహిమపరిచే వారములాగా మేము ఉండడానికి కావలసిన ప్రతి మార్గమును మీరు చూపుతుండగా తండ్రి అట్టి మార్గములోనే మేము నడిచే వారములాగా ఉండడానికి తండ్రి మీరే మాకు సహాయమును దయచేసి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రతి సహవాసంలోనూ మనం ప్రేమలో ఎదగాలి. ప్రతి సహవాసంలోనూ మనం సత్కార్యములు చేయడానికి పురికొల్పుకోవాలి. ప్రతి సహవాసంలోనూ ప్రతి కూడికలోనూ మన హెచ్చరికను పొందాలి. ఇవన్నీ ఉండాలి. ఏమేమి ఉండాలండి? హెచ్చరిక, సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. మన ప్రతి కూడికలో ఇవి ఉండాలి. ఆ దినం సమీపించు కొలది ఇవి పెరగాలి. ఆ దినం అంటే ఏ దినం? ప్రభు వచ్చు ఆ దినం. పలకండి. ప్రభు వచ్చు ఆ దినం. ప్రభు వచ్చు ఆ దినం కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. ఒక్కదాని మీదే మనస్సు ఉండాలి. దేని మీద తెలుసా? ప్రభు వచ్చు ఆ దినం మీద. ప్రతి ఒక్కరికి కూడా మనస్సు పూర్తిగా దేని మీద లగ్నపరచుకోవాలంటే ప్రభు వచ్చు ఆ దినం. నువ్వు ఏం చేసినా ప్రభు వచ్చు దినం కొరకే చేయమ్మా. సనుగుళ్ళు ఆగిపోతాయి, ప్రతి డౌట్ ఆగిపోతుంది. నేను కదలలేను అన్న పరిస్థితుల్లో కూడా బలంగా కదలగలవు.
నేను మాట్లాడలేను అన్న ఏరియాలో కూడా నువ్వు వాక్శక్తితో కదలగలవు. హల్లెలూయా. మన సంఘంలన్నిటి గురించి ఈరోజు ప్రార్థన చేసుకుందామా? మొట్టమొదటిగా ఇవన్నీ మనలో రాకుండా మనం ఎవరి గురించి ప్రార్థన చేయలేం. ప్రతి సంఘంలోనూ ప్రతి కూడిక ఇలాగన ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేద్దామా? పట్టణాల పరిస్థితులు మారునుగాక. ఒక వ్యాన్ పట్టుకొని తెల్లవారే ఒక నెట్ పట్టుకొని వెళ్తారు చూసారా? దేనికి? స్ట్రీట్ డాగ్స్ని పట్టుకోవడానికి. అర్థమవుతుందా? కుక్కల బండి, కుక్కల వ్యాన్ లో నుంచి కొంతమంది దిగుతారండి. వాళ్ళ చేతిలో కొన్ని నెట్స్ ఉంటాయి. వాళ్ళు తెల్లవారు అలాంటి సమయంలోనే వస్తారు. ఎందుకంటే రాత్రంతా చీకట్లో తిరిగి అలిసిపోతాయి కుక్కలు. కరెక్ట్గా ఆ తెల్లవారుతున్న సమయం ఆ ట్రాప్లో పడతాయి కరెక్ట్గా. అలా ఈరోజు ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కుక్కల వ్యాన్ లాగా వచ్చి దేవుడు ఏరి పడేయాలి ఒక్కొక్క కుక్కల్ని. హల్లెలూయా. కానీ మనం నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. అంటే ఆయన పాదాలు పట్టుకొని ఉండాలి. ఏక మనస్సు డిస్టర్బ్ అవ్వద్దు. ఏక ప్రేమ మారిపోవద్దు. ఏక భావంలో ఏ కదలిక రావడానికి వీల్లేదు. ఏది చేసినా ప్రభు నిమిత్తమే చేయాలి. నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. కానీ అన్నీ జరగాలి. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం చూడండి చివరిగా. కీర్తనలు 101:8 చదవండి. కీర్తనలు 101:8. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. హల్లెలూయా. చూసారా? ఇంకొక మాట కూడా చూడండి. 4వ వచనం 5వ వచనం చదవండి. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. 6 కూడా చదువునాను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను అంటున్నారండి. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. ఈ ఫిలిప్పీ పత్రిక ఎవరికి?
సకల పరిచారకులకు ఉందా? ఇప్పుడు చెప్పండి, పాపము చేయవారందరినీ నిర్మూలన చేయటానికి దేవుడు ఎప్పుడు బయలుదేరుతున్నారట? ప్రతి ఉదయం. చెప్పండి. ఇంకా నమ్మకం కావాలి, ఇంకా కన్ఫర్మేషన్ ఏంటి? కుక్కలు అవుట్ అని చెప్పండి. ప్రతి ఉదయమున నేను సంహరించదని అంటున్నారండి. ప్రార్థన చేసుకుందాం అక్క.